మానకొండూరు మండలంలోని గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మానకొండూరు రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ రాజేశ్వరి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి డిఆర్డిఓ శ్రీధర్, రక్షక భట నిలయంలో వలయాధికారి జి సదన్ కుమార్, మండల విశ్వకర్మ సంఘం కార్యాలయంలో మండలాధ్యక్షులు నందగిరి బలరాం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మార్కెట్ కమిటీ, సింగిల్ విండో కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్, యోజన సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చిందన్నారు. అప్పటి వరకు భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాంగం అమల్లో ఉండేదన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని తెలిపారు. మాతృభూమి కోసం తమ మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావుల త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఈ వేడుకల్లో నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య, ఆర్ఐలు ప్రవీణ్, జయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.